ఇస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దగ్గుపాటి రానా విజయ్ దేవరకొండపై కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు కూడా కేసు నమోదు చేశారు. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే అమ్మ నేను ఒక్క 5 నిమిషాలు వెళ్ళండి శేఖర్ భాష వెళ్ళండి. ఈ రోజు నోటీసులు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సంప్రదించారా మిమ్మల్ని? ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే దా క్లోజ్ ఇటు ఫ్రేమ్. సో మనం చూస్తున్నాం ఇప్పటికే శేఖర్ భాష ఈరోజు 6 మందికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వారి తరపున ఏమైనా వచ్చారా అనేది కూడా తెలియాల్సి ఉంది. రైట్ అంట ఏమైంది 2 నిమిషాలు ఆగమనం చేసి రాజేష్ గారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దగ్గుపాటి రానా విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేశారు. మొత్తం 25 మందికి పైగా కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు. ప్రకాష్ రాజ్, హీరోయిన్లు మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతపై కూడా కేసు నమోదు చేశారు. ఇక అనన్య నాగెల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్య రాజన్ పైన కూడా కేసులు నమోదు చేశారు. ఇక పోలీసులు కేసు పెట్టిన వారిలో కూడా అమృత చౌదరి, నైని పావని, నేహ పతన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, సాయి, బన్నీ, నటి శ్యామలపై కూడా కేసు నమోదు చేశారు. టేస్టీ తేజ, బండారు శేష, సుప్రీతపై కూడా కేసు నమోదు చేశారు. ఇక ఈ నేపథ్యంలో సరికొత్తగా మరొక 25 మంది మీద కూడా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా హీరోలు దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండపై కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను వారిద్దరిపై కూడా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించిన బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా మనం చూస్తున్నాం. ఆ లిస్ట్ ని ఏదైతే పోలీసులు రిలీజ్ చేశారో ఆ లిస్ట్ ని కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా ఆ విజువల్స్ ని కూడా చూస్తున్నాం. అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో పాటు హీరో రానా అలానే విజయ్ దేవరకొండ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను వారిద్దరిపై కూడా కేసు నమోదు చేశారు. ఇక హీరోయిన్ల దగ్గర కూడా వస్తున్నట్లయితే మన మంచు లక్ష్మి, అలానే నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య, సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్య రాజన్ పైన కూడా కేసు నమోదు చేశారు. వీరితో పాటు ప్రకాష్ రాజ్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహ పతన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, సాయి, బయ్యా, సన్నీ యాదవ్, నటి శ్యామలపై కూడా కేసు నమోదు చేశారు. ఇక ఇటీవల టేస్టీ తేజ, శేష, సుప్రీత, రీతు చౌదరి పైన కూడా కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా జస్ట్ ఓన్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే టార్గెట్ చేస్తారు పోలీసులను చెప్పి అందరూ అనుకున్నారు. కానీ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేశారో వారందరిపై కూడా ప్రస్తుతం పోలీసులు ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. వారందరిపై కూడా ఉక్కుపాదం మోపుతున్నట్లు కూడా తెలుస్తుంది. వీరిలో ఇప్పటికే హీరోయిన్స్ మీద కూడా టార్గెట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఏ ఒక్కరిని కూడా పోలీసులు వదలట్లేదు. ఇప్పటికే హీరో మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఆ లిస్ట్ ని ఏదైతే పోలీసులు రిలీజ్ చేశారో ఆ లిస్ట్ ని కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే 25 మంది మీద కూడా కేసులు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. వీరంతా కూడా అమాయకుల ప్రాణాలతో అమాయకుల డబ్బులన్నీ కూడా లాక్కునే ప్రయత్నం చేశారు. మాయ మాటలు చెప్పి సులభంగా డబ్బు వస్తుంది అనే మాయ మాటలు చెప్పి ఎంతో మందిని మాయమాటలు చెప్పి నమ్మించి వారందరూ కూడా డబ్బు పోగొట్టుకునేలా చేసినందుకు గాను వీరందరిపై కూడా కేసులు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు. మనం ప్రస్తుతం ఎవరి మీద అయితే కేసు నమోదు చేశారో ఆ లిస్ట్ అంతా కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా లిస్ట్ చూస్తున్నాం. ఇందులో మరీ ముఖ్యంగా దగ్గుపాటి రానా ఉన్నారు, హీరో విజయ్ దేవరకొండ, అలానే ప్రకాష్ రాజ్ ఉన్నారు. ఇక హీరోయిన్ల దగ్గర కూడా వచ్చినట్లయితే మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగెల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్య రాజన్ పై కూడా కేసులు నమోదు చేశారు. ఇక ఈ అంశంపై కొరడా చులిపిస్తున్నారు పోలీసులని అనుకోవచ్చు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో పాటు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వారందరిపై కూడా వారందరూ భరతం పడుతున్నారు ప్రస్తుతం పోలీసులు. మరీ ముఖ్యంగా ఓన్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే కాకుండా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వచ్చారో అది హీరోయిన్ అయినా ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదలట్లేదు. ఇప్పటికే ఒక లిస్ట్ ని కూడా ప్రస్తుతం పోలీసులు రిలీజ్ చేశారు. ఆ లిస్ట్ ని కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఎవరి మీద కేసు నమోదైందో కూడా మనం చూస్తున్నాం. హీరో దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండ మీద కూడా కేసులు నమోదయ్యాయి. మరి వీరిని కూడా విచారణకి పిలిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు ప్రకాష్ రాజ్, హీరోయిన్లు మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగెల్లా, సిరి హనుమంతు, ఇక యాంకర్ శ్రీముఖి, వంశీ సౌందర్య రాజన్ పైన కూడా కేసులు నమోదయ్యాయి. వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పతన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, సాయి,
బయా సన్నీ యాదవ్, నటి శ్యామల, టేస్టీ తేజ, బండారు సుప్రీత, రీతు చౌదరి పైన కూడా కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే విష్ణుప్రియ ఆల్రెడీ పంజాగుట్ట పిఎస్ లో విచారణకు హాజరయ్యారు. మరి ఇప్పుడు సరికొత్తగా తాజాగా 25 మందిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఆ లిస్ట్ ని ఏదైతే పోలీసులు రిలీజ్ చేశారో, ఎవరెవరి మీద అయితే కేసులు నమోదయ్యాయో వారందరి లిస్ట్ ని కూడా ప్రస్తుతం పోలీసులు రిలీజ్ చేశారు. ఆ విజువల్ ని మనం ప్రస్తుతం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నాం. అయితే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో పాటు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో అది ఎంతో నేరంగా కూడా భావిస్తూ పోలీసులు ప్రస్తుతం మీరందరూ భరతం పడుతున్నారు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ అమాయకులు ప్రాణాలు, అమాయకులు డబ్బులు లాక్కున్నారో వారందరినీ కూడా టార్గెట్ చేసి ఎవరిని కూడా పోలీసులు వదలట్లేదు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూస్తున్నాం. ఇదే అంశంపై మరింత అప్డేట్ పంజాగుట్ట పిఎస్ నుంచి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. ఎస్ సాగర్, అయితే ఇప్పటికే మనకి ఆల్రెడీ 25 మంది మీద కూడా కేసు నమోదైంది. ఇందులో హీరోయిన్లు కూడా ఉన్నారు, రానా ఉన్నారు, విజయ్ దేవరకొండ, లక్ష్మి, నిధి అగర్వాల్ ఎక్సెట్రా 25 మంది ఉన్నారు. అప్డేట్స్ ఏంటి? ఎస్వినేనా బెట్టింగ్ యాప్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే 11 మంది పైన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్న నేపథ్యంలో ఇటు పెద్ద సెలబ్రిటీలు, సినీ తారలు, హీరోయిన్లు కూడా ఈ కేసులో ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీసులు హీరో రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ పైన కూడా కేసులు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. వీరితో పాటుగా హీరోయిన్లు మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతల పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అనన్య, నాగల్లా, సిరి, హనుమంతు, శ్రీముఖి, వంశీ, సౌందర్యరాజన్ల పైన కూడా కేసు నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తం 25 మంది పైన కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పంజాగుట్ట పోలీసులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి విష్ణుప్రియతో పాటుగా నటి శ్యామల, టేస్టీ తేజల పైన కూడా ఇటు మియాపూర్లో పోలీసులు కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా బెట్టింగ్ యాప్స్ పైన హైదరాబాద్ పోలీసులు అంటే స్పెషల్ ఫోకస్ పెట్టారు. సెలబ్రిటీలే కావచ్చు, ఎవరైనా కానీ నటులైనా కావచ్చు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైనా కూడా వారిపైన కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక ప్రకంపనలు సృష్టించిందని చెప్పుకోవచ్చు బెట్టింగ్ యాప్ కేసులో. ఇప్పటికే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే వందలాది కోట్ల రూపాయలు విదేశాలకు తరలివే బెట్టింగ్ యాప్ పేరుతో యువత జీవితాలను నాశనం చేసుకున్నారు. వందలాది మంది యువత, వేలాది మంది యువత ఈ బెట్టింగ్ యాప్స్ పేరుతో సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడులు పెట్టారు. బెట్టింగ్ యాప్స్లో గేమింగ్తో దాదాపు లక్షల రూపాయలు నష్టపోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు కూడా ఉంటున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. ఎవరెవరు సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారు అన్న వివరాలు పూర్తిగా సేకరించిన నేపథ్యంలో కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 11 మంది పైన కేసులు నమోదయ్యాయి. విచారణ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మియాపూర్ పోలీసులు దాదాపు 25 మంది పైన పెద్ద సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు కూడా ఈ కేసులో ఉన్న నేపథ్యంలో సంచలనంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఐపీఎస్ అధికారి సజ్జనార్ కూడా వరుస ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియాలో ఒక ఉద్యమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో దీని ఆధారంగా కూడా కొంతమంది పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొదట బయ్యా సన్నీ యాదవ్ పైన సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేయగా, ఇటు హర్ష సాయి పైన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు కేసు నమోదు చేశారు. అనంతరం పంజాగుట్టలో 11 మంది పైన ఇటు ఇన్ఫ్లుయెన్సర్లు అంటే కొంతమంది సినీ నటులు, సెలబ్రిటీల పైన కూడా కేసు నమోదైన నేపథ్యంలో ఈ విషయం మియాపూర్లో నమోదైన కేసు అంశం అనేది సంచలనంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో ఇటు కొంతమంది పైనే యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఇటు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారిపైనే కేసులు నమోదు చేశారా, వారిపైనే చర్యలు తీసుకుంటారా, సెలబ్రిటీలు, హీరోయిన్ల పైన చర్యలు తీసుకోవాలా, చట్టం అందరికీ సమానంగా పనిచేయాలని చెప్పి కొంతమంది నెటిజన్లు ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ హీరోయిన్లు చేసినటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వీడియోలను కూడా, వీడియో ఆధారాలను కూడా సోషల్ మీడియాలో పెట్టడంతో పోలీసులు ఫోకస్ పెంచారు. ఎట్టకేలకు మియాపూర్ పోలీసులు అయితే హీరో రానా దగ్గుబాటుతో పాటు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య, నాగల్లా మరికొంతమంది మొత్తం 25 మంది పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీరిపైన కూడా ఇటు గేమింగ్ యాక్ట్తో పాటుగా ఐటీ యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేశారు. వీరందరికీ త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. మియాపూర్ పోలీసుల ముందు వీరందరూ విచారణకు హాజరవుతారు. విచారణ హాజరైన తర్వాత కూడా విచారణలో పూర్తిస్థాయిగా బెట్టింగ్ యాప్స్కు వీరంతా కూడా ఒకవేళ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినట్లుగా కూడా పూర్తిస్థాయి ఆధారాలు, ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా పోలీసులు పరిశీలిస్తున్న నేపథ్యంలో ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి, బెట్టింగ్ యాప్స్ కంపెనీలతో వీరికున్న సంబంధాలేంటి, ఎన్ని వీడియోలు చేశారు, ఎన్నిసార్లు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు అన్న అంశాలను కూడా పోలీసుల దర్యాప్తులు తెలియంది. దర్యాప్తు అనంతరం కూడా వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారణ అనంతరం ఆధారాలు ఉంటే ఖచ్చితంగా వీరందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మరి దర్యాప్తు అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే అటు 11
11 మంది పైన పంజాగుట్ట పోలీసులు, మియాపూర్ పోలీసులు 25 మంది పైన హీరోయిన్లు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన నేపథ్యంలో వారిపైన కేసులు నమోదైన నేపథ్యంలో మరి ఈ కేసులో తదుపరి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మనం చూడాలి. ఇప్పటికే బాలీవుడ్ నటులు కూడా ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన నేపథ్యంలో మరికొంతమంది సెలబ్రిటీలపైన కేసులు నమోదు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి విచారణ దర్యాప్తు అనంతరం కూడా మరిన్ని సంచలన కీలక పరిణామాలు కేసులో చేట్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. వినయన సాగర్, ఇప్పటికే 25 మందికి సంబంధించి కూడా మియాపూర్ పోలీసులు అధికారికంగా ఒక లిస్ట్ ని కూడా తయారు చేసి కేసు నమోదు చేసినట్లు పంపించారు. మరి వీరితో పాటు ఇంకా ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే గతంలో వారందరిపై కూడా మరొకసారి నిఘా పెట్టి కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయా? వినయన ఖచ్చితంగా మనం చూస్తున్నాం. ఇప్పటికే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిపైన సోషల్ మీడియాలో ఒక ఉద్యమం తరహాలో జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిగా ఎవరెవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, యూట్యూబర్లే కావచ్చు, సెలబ్రిటీలే కావచ్చు, ఎవ్వరూ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినా వారిపైన ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే తెలంగాణ పోలీస్ శాఖ చెప్పిన నేపథ్యంలో ఇటు బాధితులు కూడా పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం, సూర్యాపేట పోలీసులకు ఫిర్యాదు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా బాధితులు ఎక్కడ ఉన్నా కూడా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో ఇటు పంజాగుట్ట పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం, ఇటు మియాపూర్ పోలీసులు కూడా ఇటు దాదాపు 318/4 112 రెడ్ విత్ 49 BNS సెక్షన్తో పాటుగా ఐటీ యాక్ట్తో పాటుగా గేమింగ్ యాక్ట్ల ప్రకారం కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సో వీరందరినీ కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. మరికొంతమంది సెలబ్రిటీలు ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నటువంటి ఇతర సెలబ్రిటీలు ఎవరున్నా కూడా, ఎందుకంటే ఇప్పటివరకు మనం చూడడం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, కొంతమంది సినీ నటులు, అంటే కొంతమంది యూట్యూబర్లతో పాటుగా సోషల్ మీడియాతో పాటుగా ఇటు బిజ్బాగ్ ఫేమ్లో ఉన్నటువంటి కొంతమంది పైన కేసు నమోదు చేసిన నేపథ్యంలో మరి టాప్ సెలబ్రిటీల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఇప్పుడే సోషల్ మీడియాలో ఇప్పటికే నెటిజన్లు ప్రశ్నించిన నేపథ్యంలో వారిపైన కూడా ఫిర్యాదు చేసే చర్యలు ఉంటాయని చెప్పి పోలీస్ శాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో మరికొంతమంది బాధితులు ముందుకు వస్తున్నారు. ఏదైతే బెట్టింగ్ యాప్ ద్వారా బాధితులు అంటే నష్టపోయినటువంటి కుటుంబాలు కూడా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరి 25 మంది సెలబ్రిటీలపైన మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో మరికొంతమంది పైన కూడా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. మరి ఈ 25 మంది కాకుండా ఇటు 11 మంది పైన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సందర్భంలో వీరందరూ కాకుండా ఇంకా ఎవరు ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినా కూడా వారందరిపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. మరి వీరి విచారణ అనంతరం కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. మరికొంతమంది సినీ తారలు ఎవరైనా హీరోయిన్సే కావచ్చు, సెలబ్రిటీలే కావచ్చు, వీవీఐపీలు ఎవరైనా వీరి వెనుక ఎవరున్నా కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి వీరి దర్యాప్తు విచారణ అనంతరం ఏం జరుగుతుంది, మరి మరికొంతమంది సెలబ్రిటీస్ పైన కూడా కేసులు నమోదవుతాయా, విచారణ అనంతరం కూడా వీరి అరెస్టులు జరుగుతాయా అనేది కూడా విచారణ దర్యాప్తు అనంతరం తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. వినయన సాగర్, మరి రెండో లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? దాని గురించి ఏమైనా సమాచారం ఉందా? అలానే దీనికి సంబంధించి కూడా శేఖర్ భాష కూడా ఇప్పుడే పిఎస్కి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరి ఆయన ఎవరి తరపున వచ్చారంటే, ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ 6 కూడా వచ్చినట్లు కూడా తెలుస్తుంది. 6 విచారణకు హాజరు కావాల్సింది కూడా ఉంది. మరి దీనికి సంబంధించి ఆయన ఎవరి గురించి వచ్చారు? వినయన ఖచ్చితంగా ఇప్పటికే మనం చూడొచ్చు, ఇటు విష్ణుప్రియ గంట సేపటిగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బెట్టింగ్ యాప్ కేసులో విష్ణుప్రియని పోలీసులు విచారిస్తున్నారు. మొదటి రోజు నోటీసులు ఎదుర్కొన్నటువంటి ఇటు టేస్టీ తేజ విష్ణుప్రియ షూటింగ్ పేరుతో కొంచెం సమయం అడిగిన నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు పంజాగుట్ట పోలీసుల ముందు తన న్యాయవాది సమక్షంలో విచారణకు హాజరైంది. గంట సేపటిగా విచారణ కొనసాగుతుంది. తాజ్ 777 అనే బెట్టింగ్ యాప్కు విష్ణుప్రియ ప్రమోట్ చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అయితే మరి ఇక్కడ శేఖర్ బాజా మొదటి నుంచి ఈ కేసులో బెట్టింగ్ యాప్ కేసులో ఇన్వాల్వ్ అవుతున్న నేపథ్యంలో శేఖర్ భాష కొంతమంది యూట్యూబ్ వాళ్ళ ఒక గ్రూప్ ఉంది, మేమంతా కూడా బెట్టింగ్ యాప్ మీద చర్చించుకున్నాం. సో ఈ సందర్భంలోనే కొంతమంది షూటింగ్లో సమయం అడుగుతున్న నేపథ్యంలోనే నేను వారి తరపున వచ్చానని చెప్పి శేఖర్ భాష మొదట చెప్పిన నేపథ్యంలో ఈరోజు మాత్రం పంజాగుట్ట పోలీసులే తనను పిలిచారు. లోపలికి వెళ్ళి వచ్చిన అనంతరం మరిన్ని వివరాలు చెప్తామని చెప్పి శేఖర్ భాష చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు కీలకంగా మరో 6 నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరి వారి తరపున కూడా సమయం కోరడానికి శేఖర్ భాష వచ్చాడా, మరి మొన్న జరిగిన విచారణకు సంబంధించి అంశాల నేపథ్యంలో శేఖర్ భాష ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చారనేది తేలాల్సి ఉంది. మరి ఈరోజు 6 మందికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో నటి శ్యామల తో పాటుగా రీతు చౌదరి, మరి సుప్రీత, ఇటు సన్నీ, అజయ్, సుధీర్, మరి వీళ్ళు 6 మందిలో ఇప్పటివరకు అయితే ఎవరు విచారణకు హాజరు కాలేదు. మరి ఈరోజు వారు హాజరవుతారా, వారి తరపున శేఖర్ బాజా సమయం కోరుతాడా, ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినయన, థాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాగర్.
బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండపై కూడా కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు. ఇక వీరితో పాటు మొత్తం 25 మందికి పైగా కేసు నమోదు చేసినట్లు కూడా అధికారికంగా ఒక లిస్ట్ ని కూడా పోలీసులు రిలీజ్ చేశారు. అందులో ప్రకాష్ రాజ్, హీరోయిన్లు మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణతిపై కూడా కేసు నమోదు చేశారు. ఇక ఈ పరిణామంలో అనన్య నాగెల్లా, సిరి హనుమంతు, యాంకర్ శ్రీముఖి, వంశీ సౌందర్య రాజన్ పైన కూడా కేసులు నమోదు చేశారు. ఇక పోలీసులు కేసులు పెట్టిన వారిలో కూడా వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పతన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, సాయి, బయ్యా సన్నీ యాదవ్, నటి శ్యామల, టేస్టీ తేజ, బండారు సుప్రీత, రీతు చౌదరి పైన కూడా కేసు నమోదు చేసినట్లు కూడా అధికారికంగా ఒక లిస్ట్ ని కూడా రిలీజ్ చేశారు ప్రస్తుతం పోలీసులు. అయితే మనం చూసినట్లయితే ప్రస్తుతం బిగ్ టీవీ విజువల్స్ లో కూడా చూస్తున్నాం. పోలీసులు రిలీజ్ చేసిన లిస్ట్ ని కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి పేరు కింద రానా, దగ్గుపాటి ఉంది. అలానే సెకండ్ గా ప్రకాష్ రాజ్, ఇక థర్డ్ నేమ్ వచ్చేసి విజయ్ దేవరకొండ, ఇక ఫోర్త్ నేమ్ మంచు లక్ష్మి, ఇక 5వ పేరు ప్రణీత, ఇక 6వ పేరు నిధి అగర్వాల్ కింద కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఈ 6గురిని కూడా సెలబ్రిటీ యాక్ట్రెసెస్ లిస్ట్ లో కూడా చేర్చారు. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కింద అనన్య నాగల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్య రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పతన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరిని కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కింద బండారు సుప్రీతని కూడా యాడ్ చేశారు. ఇక ఈ నేపథ్యంలో మొదటిగా 6గా సెలబ్రిటీ యాక్ట్రెసెస్ లిస్ట్ లో ప్రకాష్ రాజ్, రానా, దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ ను సెలబ్రిటీ యాక్ట్రెసెస్ కింద టాప్ 6 లో పెట్టారు. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కింద కూడా అనన్య నాగెల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్య రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పతన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేషశాయిని సుప్రీతని కూడా యాడ్ చేశారు. మరి ఈ నేపథ్యంలో వారు ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారో కూడా దానికి సంబంధించి వెబ్సైట్స్ ని కూడా ఏదైతే వాళ్ళు ప్రమోట్ చేశారో దాన్ని కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. దీనికి సంబంధించి కూడా జంగల్ రమ్మీ, A23, www.yolo247.com, fairplay.live, JetWin, అలానే vibook.co, taj77, vvbook.co, డనీ బుక్ 365 ఇటువంటి ఏదైతే వాళ్ళు బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ వచ్చారో బెట్టింగ్ యాప్స్ ని దేన్నైతే వారు ప్రమోట్ చేస్తూ వచ్చారో దాన్ని కూడా యాడ్ చేస్తూ పోలీసులు అధికారికంగా ఒక లిస్ట్ ని కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ లిస్ట్ ని మనం ఎక్స్క్లూజివ్ గా కూడా బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే ఇందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కింద కూడా వీరందరినీ యాడ్ చేశారు. బట్ టాప్ 6 లో కూడా హీరో, హీరోయిన్ అంటే యాక్ట్రెసెస్ కింద కూడా రానా, దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ ని చేర్చారు. ఇక ఈ పరిణామంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కింద అనన్య నాగెల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్య రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పహన్, అలానే పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు సుప్రీత వీరిని యాడ్ చేశారు. అయితే ఈ రోజు ఆల్రెడీ నిన్న పంజాగుట్లో 6 మందిపై ఆల్రెడీ నోటీసులు కూడా జారీ చేశారు. శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సుధీర్, అజయ్ సన్నీ మీద నోటీసులు జారీ చేసి వాళ్ళని ఈ రోజు విచారణకు రమ్మని కూడా కోరారు పోలీసులు. మరి ఇప్పటి వరకు కూడా ఎవరు అయితే వెళ్ళలేదు, విష్ణుప్రియ తప్ప. మరి ఈ రోజు వీళ్ళంతా వెళ్ళబోతున్నారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఎవరి మీద అయితే కొత్తగా 25 మంది మీద కేసులు నమోదయ్యాయో వీరందరికీ కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది.